హోమ్ మినిస్టర్ అనిత గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల పైన ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఆమె జూమ్ పెట్టేసి ఏ కాలేజీలు మా మదనపల్లి ఒకటి, ఆదోని, పాలకొల్లు, ఇలా పెనుకొండ, బాపట్ల, నర్సీపట్నం, తర్వాత వచ్చేసి మార్కాపురం, పిడుగురాల, అమలాపురం, అదే ఏదైతే కంప్లీట్ కానాడు ఇవన్నీ కూడా సరే జూమ్ పెట్టి ఈ పిల్లర్ అలా ఉంది, ఆ పిల్లర్ అలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మందులు వేసుకున్న లండన్కి వెళ్తారు. చూడండి, ఇక్కడ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా లేదా? క్వశ్చన్ 1. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే కంటిన్యూ ప్రాసెస్. అంటే ఆ గవర్నమెంట్లో ఏదైనా కంప్లీట్ చేయకుంటే మీరు కంప్లీట్ చేయాలా? మీరు కంప్లీట్ చేయొచ్చు కదా, అదే కదా మనం అడుగుతుంది. మరి వ్యక్తిగత గణంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళు అంటారు కదా, మాట్లాడారు. ఇప్పుడు పాయింట్ ఏంది? మెడికల్ కాలేజ్ గురించి మనకి ఇక్కడ అయిపోయిన మెడికల్ కాలేజీలు ఏమున్నాయి? పాడేరు, మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, పులివెందుల అయ్యాయా కాలేదా? డైరెక్ట్గా మీ ఛానల్ ఉంది కదా, డైరెక్ట్గా తీసుకెళ్ళండి అక్కడికి. దీంట్లో క్లాసులు నడుస్తున్నాయా, నడవట్లేదా, కంప్లీట్ అయిందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఒక్కసారి లోపలికి వెళ్ళి బయట అంతా చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు చేసి ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు అంటారు. అవి లేకుండా ఎక్కడో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి జనాలు మళ్ళీ అడ్డుదోర మేము ఇచ్చేసాం ప్రైవేట్ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు, మా దగ్గర డబ్బులు లేవు అనేసి అంటున్నారు. ఇప్పుడు డబ్బులు లేవనేసి అమరావతిని ఆపుతున్నావా? ఆపట్లేదు కదా. సరే, మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, మన దగ్గర డబ్బులు లేవనేసి అన్నం పెట్టకుండా ఉంటావా?